ఈరోజు మనము దేవుని మాటలలో రెండు మాటల్ని మనము ధ్యానము చేసుకుందాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనమును చదువుకుందాం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, ఈ దినము తండ్రి రెండు మాటల్ని మాకు బోధించడానికి మీరు ఇష్టము పడుతున్న దేవుడు. అవును తండ్రి, ఇచ్చకపులాడే మాటల వలన మేము ఎక్కడికి వెళ్ళిపోతామో, బలమైన నిన్ను కలిగిన వారిమిగా ఉంటే మేము ఎలా ఉంటామో అని రెండు మాటలను మేము ధ్యానము చేసుకుంటుండగా నీ బిడ్డలందరినీ కూడా నీ వాక్యము ద్వారా వారు నడిపించబడినట్లు, వారి హృదయంలో నీ మాటలను భద్రము చేసుకున్నట్లు సహాయమును చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఆయన రెండు మాటలు, ఒకే వచనములు రెండు మాటలను చెప్తున్నాడు. మొదటిది ఏమిటంటే, ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించే వారిని మనుషులు ఏం చేసుకుంటారంట? వశపరుచుకుంటారంట. ఈ మాటని మనము నిబంధనలో ఉన్న ప్రజలని ఇచ్చకములాడేవారు ఎలా మోసము చేస్తారు అని మనము చూసినప్పుడు మనకి నిర్గమకాండము 12వ అధ్యాయము 35-36 వచనాలలో అక్కడ దేవుడు తన ప్రజలకి మేలుకరంగా ఉండుటకు ఒక మాటను చెప్తాడు. ఆ మాట ఏమిటంటే, ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి వారు బయటికి వచ్చేటప్పుడు వారికి ఒక మాటను చెప్తాడు. ఏమిటదంటే, మీరు ఐగుప్తు నుండి బయటికి వచ్చేటప్పుడు అక్కడి ప్రజలని అడిగి వెండి నగలు, బంగారు నగరులు, వస్త్రములను తెచ్చుకోనండి అని వారికి ఒక సలహా ఇచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట మీద నమ్మకం ఉంచి వారి ఇరుగు పొరుగున ఉన్న ఐగుప్తులను వారికి కావలసినవి అడిగిన వెంటనే వారికి ఇచ్చేటట్టు దేవుడు వారు మనస్సును ఏం చేశాడంట? ఇశ్రాయేలు ప్రజలకు అనుగుణంగా వారి మనస్సును దేవుడు వారి వైపు తిప్పాడు. ఎందుకు తిప్పాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఐగుప్తీయులకు వెట్టి చాకిరీ చేశారు. వారు ఐగుప్తుల దగ్గర నుండి ఎటువంటి లాభమును ఆపేక్షించకుండా
ఐగుప్తుల దగ్గర ఎటువంటి ఆస్తులను సమకూర్చుకోకుండా వీరికి ఉన్న శ్రమని వారికి అప్పగించారు. అంటే వీరికి ఉన్న బలమును వారికి పని చేయడానికి అప్పగించి కేవలము ఆహారము తింటూ ఐగుప్తులో బానిసత్వంలో బ్రతుకుతున్నవారు ఇశ్రాయేలు ప్రజలు. అలాంటి ప్రజలకి, శ్రమపడిన ప్రజలకి ఫరో రాజు చేతులకి ఏమి ఇచ్చి పంపించడు అని దేవుడు తెలుసుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు చేసిన కష్టానికి ప్రతిఫలంగా ఐగుప్తుల దగ్గర నుండే దేవుడు వారి కొరకు ఏం చేశాడు? వెండి, బంగారు వస్త్రములను వీరే వారికి ఇచ్చేటట్టు వారి మనస్సును మార్చారు. ఎందుకు మార్చాడు? ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న కష్టానికి ప్రతిఫలంగా ఐగుప్తుల దగ్గర నుండి దేవుడు వారికి ఇప్పించాడు. అయితే ఈ ప్రజలు వారి దగ్గర వెండి నగలు, బంగారు నగలు తీసుకొని చాలా చక్కగా, మర్యాదగా, క్రమముగా మోషే యొక్క నాయకత్వంలో ముందుకు నడుస్తూ ఉన్నారు. నడుస్తున్న వీరికి దేవుడు ఒక వాగ్దానము చేస్తాడు కదా, మీ బట్టలు చిరిగిపోవు, మీ చెప్పులు అరిగిపోవు, ఐగుప్తులో నుండి మీరు ఎలా అయితే బయటికి వచ్చారో తిరిగి కనాను చేర్చేదాకా మీ బాధ్యత నాది. అది ఆహార కొరతైనా, వస్త్రహీనతైనా, లేకపోతే కరువులైనా, ఏ సమస్య వచ్చినా కూడా మీ బాధ్యత నాది అని దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకొని వచ్చాడు. వస్తున్న ఆ ప్రజలతోటి దేవుడు ఒక నిబంధన చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే అప్పటికే భూమి మీద చాలా రకాల తెగల వారు ఉన్నారు, చాలా రకాల విగ్రహాలని ఆరాధించే మనుషులు ఉన్నారు, రకరకాలైన భాషలు కలిగిన వారు ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా ఆయన స్వరమును వినలేదు. ఆయన స్వరము ఇలా ఉంటుంది అని తెలియచెప్పే నాయకుడు ఎవరు వారికి లేరు. కాబట్టి ఆయన మాటను వినది, ఆయన ద్వారా అద్భుతాలను రుచి చూసింది ఇశ్రాయేలు ప్రజలే. కాబట్టి దేవుడు వారితోటి నిబంధన చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. నిబంధన అంటే ప్రమాణము, నిబంధన అంటే తప్పనది, అంటే తిరిగి దానిని మార్చడానికి కానీ చెరిపివేయడానికి కానీ వీలు లేనటువంటి ప్రమాణం. ఆ ప్రమాణమును దేవుడు చేసుకోవడానికి ఇష్టపడి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ఆ ప్రమాణాలను ఇవ్వడానికి దేవుడు మోషేని ఎన్నుకొని పర్వతం మీదకి, సీనాయి పర్వతం మీదకి మోషేని పిలిచినప్పుడు మోషే ఈ సీనాయి పర్వతము దగ్గర ప్రజలని విడిచిపెట్టి దేవుని పిలుపు అందుకొని సీనాయి పర్వతం ఎక్కి వెళ్ళాడు. అయితే దేవుడు మోషేతోటి నిర్గమకాండము 20వ అధ్యాయము నుండి ఆయనతోటి దాదాపుగా దేవుడు 31 అధ్యాయాల దాకా మాట్లాడుతూ ఉంటాడు. అంటే దాదాపుగా ఎన్నండి, అటు ఇటుగా 20 అధ్యాయాల దాకా మోషేతోటి మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ఆ మాటలు ఏమిటంటే ప్రజలు సమాజములో ఎలా బ్రతకాలి,
సమాజములో వారి యొక్క బంధాలు ఎలా ఉండాలి, దేవునితో వారి అనుబంధము ఎలా ఉండాలి, మందిరము ఎలా కట్టబడాలి, మందసము ఏ విధంగా నిర్మించబడాలి, వీటిని ఎవరు తయారు చేయాలి, ఎవరు మొయ్యాలి అనే దేవుని యొక్క తలంపులను, ఆలోచనలన్నిటినీ ఆయన చేతితోటి దేవుడు వ్రాయడం మొదలుపెట్టాడు. వాటన్నిటినీ మోషే దేవుడు ఏ మాట చెబుతున్నా వాటన్నిటిని ఆయన వింటున్నాడు. ఆయన వింటూ దేవుని మాటల్ని హృదయంలో భద్రము చేసుకొని ఆయన మాట్లాడేంత వరకు కూడా పర్వతము దిగి కిందకి రాలేదు. ఈలోపు ప్రజలకి దేవుడు ఒక ప్రక్క మోషేతో మాట్లాడుతూ నిబంధనలను వ్రాయిస్తూ ఆయన కూడా రాస్తూ ఇలా బ్రతకాలి అని చెబుతూ, ఇంకొక ప్రక్క ఐగుప్తు నుండి తీసుకొచ్చిన ప్రజలకి ఆహారపు కొరత ఉంటుంది కాబట్టి ప్రతిరోజు వారికి దేవదూతలు తింటున్న మన్నాను ప్రతిరోజు ఉదయాన్నే భూమి మీద కుమ్మరిస్తాడంట దేవుడు. మరలా అది కొద్దిగా ఎండ వస్తే మన్నా అంతా కరిగిపోతుందంట, భూమి మీద అది నిలబడదు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయాలి? ఉదయాన్నే లేచి వారి వారి కుటుంబాలకి కావలసిన మన్నాను, ఆ రోజుకు సరిపడా మన్నాను తీసుకొని చక్కగా తింటున్నారు. తింటున్నా వీరేం చేస్తున్నారంటే ఇచ్చకాలు మాట్లాడడం ప్రారంభించారు. ఎవరి జీవితాల్లోనైనా కష్టాలుంటే, శ్రమలు ఉంటే దేవుణ్ణి ఆనుకుంటారు. ఎవరి జీవితంలోనైనా సుఖము అనేది ప్రవేశించిందనుకోండి, దేవుణ్ణి మరచిపోయి ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ఇంకా ఏవేవో మాట్లాడుకోవడము ప్రారంభిస్తారు. ఇశ్రాయేలు ప్రజలకి మోషే పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఇంకా ఏమీ పని లేదు. సమయానికి ఆహారం చేతికి వస్తుంది, సమయానికి తింటున్నారు, సమయానికి నిద్రపోతున్నారు, మరలా సాయంత్రం అయితే మరలా తింటున్నారు, ఉదయాన్నే లేస్తున్నారు. ఇలా వారి జీవితము కొనసాగుతూ ఉంటే కూర్చున్న వారు ఊరకే ఉండరుగా, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి వారిలో ఒక అతనికి ఒక దురాలోచన వచ్చిందంట. ఏమిటి ఆ దురాలోచన అంటే, మోషే ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఆ పర్వతం ఎక్కి వెళ్ళిపోయాడు, ఉన్నాడో లేడో తెలియదు, అసలు తిరిగి వస్తాడో కూడా తెలియదు. కాబట్టి నీవు మా కోసము మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుణ్ణి తయారు చెయ్యి అని అక్కడున్న ప్రజలు అహరోనును తొందర పెట్టారంట. అహరోనును తొందర పెడితే అహరోను ఆ సమాజము ప్రజల యొక్క మాటని తిరస్కరించలేక ఐగుప్తు నుండి తెచ్చుకున్నారుగా బంగారు వెండి నగలు, ఆ బంగారు వెండి నగలు అహరోనుకిచ్చి మా కొరకు ఒక విగ్రహమును తయారు చెయ్యి అని బలవంతము చేసినప్పుడు ఆయన ఆలోచనలో ఉన్న ఒక దూడని తయారు చేసి ఆ ప్రజలకు ఇచ్చేశాడు. అంటే దేవుడు తన ప్రజలని సంరక్షించడానికి, తన ప్రజలకి మేలు చేయడానికి, తన ప్రజలకి
ఏదో ఒకరోజు అవసరం వస్తుంది అని ఐగుప్తుల చేత ఇచ్చిన బంగారము వీరికి ఏమైపోయిందంట? శాపముగా మారింది. ఒక్కొక్కసారి దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఏం చేస్తామో మనకే తెలియదు, ఏం మాట్లాడుకుంటామో మనకే తెలియదు. ఇశ్రాయేలీయుల పరిస్థితి కూడా ఇదే. చక్కగా శ్రమలు ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు వారి మొరను విన్న దేవుడు వారిని ఆశీర్వదించడానికి, వారితో నిబంధన చేసుకోవడానికి, ఆ నిబంధనలో వీరిని స్థిరపరచడానికి నిర్ణయించుకున్న దేవునికి ఈ ప్రజలు ఏం చేశారంట? దేవుని స్థానములో ఒక విగ్రహమును తయారు చేసి, ఒక దూడను తయారు చేసి దాని ముందు వీళ్ళేం చేస్తున్నారంట? బలులు అర్పిస్తూ ఉన్నారంట. దేవుడు మోషేతో మాట్లాడిన తర్వాత ఆయన చేసుకున్న నిబంధన ప్రమాణాలు, మనుషులతో ఆయన ఎలా ఉంటాడు, మనుషులు దేవునితో ఎలా ఉండాలి, ఇవన్నీ వ్రాయించిన తర్వాత చివరిగా మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంట. ఇప్పుడు నీవు వెళ్ళి చూడు, నీ ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో, నీ ప్రజలు ఎలాంటి పాపములో ఉన్నారో నీవు వెళ్ళి చూడు అని మోషేకి చెప్పిన వెంటనే మోషేకి ఏం అర్థం కాలేదంట. ఇదేంటి, వీళ్ళు పాపము చేయడం ఏంటి? వీళ్ళు దేవుని నిబంధనలో ఉన్నవారు కదా, దేవుడు శ్రమలో నుండి వీరిని విడిపించినవాడు కదా, అలాంటి దేవుణ్ణి మరచిపోయి వీరు ఎలా పాపము చేస్తారు అని మోషే దేవుని మాటని కాస్త అనుమానంగా వింటూ ఉన్నాడంట. దేవుడు వెళ్ళాడంట, దిగి వెళ్ళి పర్వతము దిగి వెళ్ళి చూడు, వారి పరిస్థితి ఎలా ఉందో అని పంపించిన వెంటనే ప్రజలందరూ మత్తుగా తాగి విచ్చలవిడిగా నాట్యము చేస్తూ దేవుణ్ణి మరచిపోయి ఆ దూడతో చెప్తూ ఉన్నారంట, మమ్మల్ని నడిపించే దేవుడవు నీవే, ఈ దూడనే మమ్మల్ని కనానుకు నడిపిస్తుంది, మాకు ముందుగా ఉంటుంది అని గట్టిగా మనుషులలాగా ఉండకుండా పాపము చేస్తూ వారికి కలిగిన మూర్ఖత్వమును బట్టి ప్రవర్తిస్తూ ఉంటే మోషేకి వారి మీద కోపం వచ్చి దేవుడు వారితో చేసుకున్న నిబంధన పలకలను ఆ పర్వతం మీద నుండి నుంచొని విసిరి వారి మీద కొట్టాడంట. ఆ 2 పలకలు విరిగిపోయాయంట. అంటే మోషేకి కోపము రావడంలో న్యాయం ఉంది. ఎందుకంటే వారిని నిబంధన జనులుగా చేసుకొనుటకు, తన బిడ్డలుగా ఉండుటకు ఏర్పాటు చేసుకున్న దేవుడు తన ప్రజలకి ఎటువంటి కష్టము రాకుండా చూసుకుంటున్న దేవుణ్ణి మరచిపోయి ఐగుప్తు నుండి తెచ్చుకున్న ఆ బంగారు వెండి నగలను తీసుకొని ఒక దూడను తయారు చేసి దాని మీద వస్త్రాలు వేస్తూ ఏం చేస్తున్నారంట? ఇదే మా దేవుడు అని పొగుడుతూ ఉంటే మోషే కిందకి దిగి వచ్చి ఆ దూడను కరిగించి ఒక నీటిలో దాన్ని కలిపి ఆ నీళ్ళు ఇశ్రాయేలు సమాజం మొత్తానికి తాపించాడంట. అంటే ఒక్కొక్కసారి మనుషుని యొక్క ఇచ్చకపు మాటలు
దేవుని నిబంధనను అతిక్రమించేటట్లు చేస్తాయి. దేవుని నిబంధన నుండి మనల్ని తొలగించేటట్లు చేస్తాయి. అందుకే మాట్లాడుకోవడం మంచిదే, కానీ అతిగా విస్తారంగా మాట్లాడుకోవడము దానిలో ఏమొస్తుందంట? దోషం వస్తుందంట. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కొంతమంది ఎందుకు అంత ఎక్కువ మాట్లాడుకుంటారు? ఏం మాట్లాడుకుంటారు అంటే ఈ దోషపు మాటలే, దేవుని నిబంధనను అతిక్రమించే మాటలే, దేవుని నిబంధనకు దూరము చేసే మాటలే. ఈ మాటలు వింటున్న ఈ ఇశ్రాయేలీలు పాపము చేసి దేవుని కోపమును రుచి చూశారు. అయితే దేవుడు ఇంకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు. అదే అధ్యాయము దానియేలు 11:32లో, అయితే దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. హల్లెలూయా. ఒక్కొక్కసారి నిబంధనలో నుండి మన మాటలు దేవుని సన్నిధికి దూరము చేస్తే, అక్కడ ఉన్న సమాజంలోని ప్రజలు దేవుని ఎరిగి బలంగా ఉంటే గొప్ప కార్యాలు చేస్తారంట. ఈ మాటకి మనము బైబిల్లో ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 24 నుండి 28, 29 వచనాల దాకా ఒక్కొక్క మాటను చదువుకొని అసలు దేవుడంటే ఎవరు అని తెలుసుకున్నప్పుడు మనము గొప్ప కార్యములు చేస్తాం. మొదటిగా ఆయన మాట్లాడుతున్న మాట, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతమైన ఆలయములో నివసింపడు. చాలండి. మొదటిది ఏమిటంట? ఇక్కడ ఆయన అంటున్నాడు, తానే భూమిని ఆకాశమునకు రాజై ఉన్నాడంట, ప్రభువై ఉన్నాడంట. దేవుని ఎరగాలి అంటే ముందు ఆయన ఏం చేశాడో మనము తెలుసుకోవాలి. ముందు ఆయన ఎలాంటి వాడో తెలుసుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, దేవునిని ఎరిగిన వారు బలమైన కార్యాలు చేస్తారు. చాలామందికి దేవుని గురించి ఆయన బాగు చేస్తాడు, ఆయన రక్షణ ఇస్తాడు, మారు మనసు ఇస్తాడు, పరలోకానికి తీసుకొని వెళ్తాడు, ఇలా అన్నీ తెలుసు. కానీ కొన్ని తెలిసినా కూడా మర్చిపోయి బ్రతుకుతూ ఉంటారు. దేవుడు ఎవరంట? భూమికి ఆకాశమునకు ఆయనే దేవుడు. అంటే భూమి మీద ఇంకా ఎవ్వరు కూడా దేవుళ్ళు లేరు. ఆకాశము పైన ఎవ్వరు కూడా దేవుడు లేరు. ఆయన అంటున్నాడు, తానే నేనే ఆకాశమును భూమికిని ప్రభువై ఉన్నాడు, దానిని సృష్టించిన వాడను నేనే అని దేవుడు రూఢిపరుస్తూ ఉన్నాడు. నేనే చేశాను అని చెప్పడానికి రుజువులు కూడా ఉండాలి. ఆ రుజువులని కింద మాటల ద్వారా 2వ మాట నుంచి కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. 25వ వచనములో, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనక తనకు ఏదైనాను కొదువయ్యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. 2వ మాటలో 2 మాటలు చెబుతూ ఉన్నాడు ఆయన.
ఆయన ఏం చేస్తాడన్నా, అందరికి జీవాన్ని, ఊపిరినిచ్చాడు. జీవం ఉంటేనే మాట్లాడగలుగుతాం, మనిషి బ్రతికి ఉంటేనే ఊపిరి పీల్చగలుగుతాం. ఆ రెండిటిని ఎవరిచ్చారంట? దేవుడే ఇచ్చాడంట. కొంతమంది తెలివిగలి వాళ్ళు అంటారు, అలా ఏం లేదు, నా ఊపిరితిత్తులు బాగా పనిచేస్తే చాలు, గాలి నాకు బాగా వస్తుంది అంటాడు. నా ఊపిరితిత్తులు 2 బాగా పనిచేస్తే నేను ఫ్రెష్గా గాలి పీల్చుకోగలుగుతాను. దేవుడు లేడు, ఏమీ లేడు అంటారు. కాకపోతే ఆయన ఇంకొక మాట అంటున్నాడు, జీవమునిచ్చేవాడు కూడా ఆయనే. నాకు 2వ మాట బాగా నచ్చింది. ఏమిటి ఆ మాట అంటే, తనకు ఏదైనా కొదువైనట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఈ మాట నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలామందికి కొదువుగా ఉందనుకోండి, ఏం చేస్తారు? మొహం నల్లగా పెట్టుకుంటారు. ఆ రోజు ఇంట్లో ఏ పని కూడా చెయ్యరు, ఏదో పోగొట్టుకున్న వారిలాగా ఉంటారు. కానీ దేవునికి ఏ కొదువ లేదు కాబట్టి మనుషులు వాళ్ళ సొంత చేతులతో ఆయనను సేవించాలి అని దేవుడు కోరుకోడంట. అంటే ఏంటంటే, నీ చేతులతోటి దేవుణ్ణి తయారు చేసుకోవడం అనేది దేవుడు నీ దగ్గర నుండి కోరుకోవడం లేదు. దేవుని రూపము ఇలా ఉంటుంది అని నీవు తయారు చేయడము దేవునికి ఇష్టము లేదు. నీవు తయారు చేసుకున్న దానిని ఆరాధించడము కూడా దేవునికి ఇష్టము లేదు. ఆయన ఎవరంట? భూమికి ఆకాశమునకు ప్రభువయ్యున్న దేవుడు, మనుషులకు జీవమును ఊపిరిని ఇచ్చిన దేవునికి మన చేతులతో ఒక బొమ్మ తయారు చేసి, మన చేతులతో ఒక విగ్రహమును తయారు చేసి, మన చేతులతో ఏదో ఒక నగనో ఏదో ఒకటి తయారు చేసి దానిలో దేవుణ్ణి చూసుకుంటూ నీవు ఉండడం అనేది దేవునికి నచ్చలేదంట, ఇష్టం లేదంట. నీ చేతులతో చేయబడిన దానిని ఆరాధించడానికి దేవుడేమి చిన్నవాడు కాదు. హల్లెలూయా అన్నాడు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, నాకు ఆహారము లేదన్న వాళ్ళలాగా, నాకు వస్త్రము లేదన్న వాళ్ళలాగా, నాకు ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా నీ దగ్గరకు వచ్చి నేను నిలవబడితే ఆరాధించడానికి, అలాంటి ఆరాధన నాకు ఇష్టము లేదంటున్నాడు దేవుడు. ఎప్పుడైనా రాజు ఏం చేస్తాడండి? ఆయన చేత్తోటి 10 మందికి పెడతాడు, కానీ 10 మంది దగ్గర తీసుకోవడానికి రాజు ఇష్టపడ్డు. దేవుడు కూడా తన ప్రజలకి ఆశీర్వాదములో నడిపించడానికి, దేవుడు తన ప్రజలను దీవించడానికి, వారి అవసరతలో వారికి చెయ్యి అందించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడే కానీ ఏదో పోగొట్టుకొని నీ ముందు దేవుడు నిలబడేవాడు కాదు. హల్లెలూయా. ఈ మాట అంటే మరి వెంటనే ఏమంటారో తెలుసా? మరి కానుకలు ఎందుకు పట్టాలమ్మా, చందా ఎందుకు ఇవ్వాలమ్మా అంటారు. అవి కానుకలైన చందాలైనా దేవుని పనికి, పని అంటే ఏమిటి? ఆహారమును సమకూర్చడానికి, సువార్తను ప్రకటించడానికి, దేవుని పనులు ఉంటే వాటిని చెయ్యడానికి ఈ కానుకలు ఉపయోగిస్తారు. కానీ ఈ డబ్బులు ఇస్తే దేవుడికి పోతాయి అని కాదు. అలాంటి భ్రమలో బ్రతకొద్దు. ఇస్తే మరలా తిరిగి నీకే ఆయన అంటున్నాడు, పరలోకంలో మీ కొరకు నేను ఇల్లులు కడతా అంటున్నాడు. హల్లెలూయా. తీసుకొని నాకు ఇవ్వండి, నేను దాచుకుంటా అండలేదు ఆయన. దాచిన వాటిని పరలోకంలో మీ కొరకు ఇల్లులు కడతాను అంటున్నాడు. ఇంకా 3వ మాటను కూడా మనము చూస్తే 26వ వచనము, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు
ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారికి నివాస స్థలము యొక్క పొలిమేరను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాదు. 4వ మాట ఏమిటంట, ఒక్కని నుండే భూమి మీద ఉన్న ప్రతి జాతిని కూడా తయారు చేసినవాడు. ఆ ఒక్కడు ఎవడంట, ఆదాము నుండి భూమి మీద ఉన్న ప్రతి జాతిని తయారు చేసినవాడు దేవుడు. రాజుగా ఉన్న ఆయన, జీవముని ఇచ్చే ఆయన, మనుషులను తయారు చేయడానికి ఒక మనిషిని భూమి మీద కలుగ చేసి అతని ద్వారా ప్రతి వంశమును ప్రతి జాతిని తరాలని దేవుడు ఏం చేశాడు, వారి నుండి మనుషులను కలుగ చేశాడే కానీ దేవుడు ఇంకొక రకంగా భూమి మీద పిల్లల్ని కనలేదు. కొంతమంది ఈ మధ్య దేవుని గురించి చెడ్డగా ప్రచారము చేయడము మొదలు పెడుతున్నాడు. యేసయ్య భూమి మీదకి వచ్చాడు, 3 స్త్రీలను వివాహం చేసుకున్నాడు, వారికి పిల్లలు ఉన్నారు, ఆయనకు కూడా పిల్లలు ఉన్నారు అని దేవునిలో లేని ఆలోచనలను, దేవుడు చెయ్యని పనులను వీరు కల్పించుకొని దేవుడు మనుషుల ద్వారా బిడ్డల్ని కన్నాడు అని పాపపు నోటితోటి దేవుని గురించి దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఒక్క మనిషి ద్వారానే, ఒక్క వ్యక్తి ద్వారానే నేను భూమి మీద ప్రతి జాతిని ఏర్పాటు చేసుకున్నాను. ఆ ప్రతి జాతి వారిని నా దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి వారికి ఒక సమయమును, వారికి ఒక పొలిమేరను ఏర్పాటు చేశాను. ఆ కాలము నిర్ణయమైనప్పుడు నేను వచ్చి వారిని తీసుకొని వెళ్తాను. హల్లెలూయా. దేవుడు ఒక్క మనిషి నుండే మనుష్య జాతిని తయారు చేశాడు అంటే దానికి మనము బైబిల్లో ఆది కాండము 1వ అధ్యాయంలోనే దానికి ప్రూఫ్స్ ఉన్నాయి. మొదటి మానవుడైన ఆదాము నుండి దేవుడు మనుషులను తయారు చేశాడు. ఆ తర్వాత నిర్ణయ కాలము వచ్చినప్పుడు ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. 28వ వచనము, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలోనే కొందరును చెప్పుచూ ఉన్నారు. ఈ మాటని పౌలు గారు ఎఫెసులో ఉన్న ప్రజలతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రజలంట ఒక గుడి మీద ఒక విగ్రహం పెట్టి దాని మీద రాశారంట, మేము తెలియని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాము అని. దాని మీద రాసినప్పుడు పౌలు గారికి అది చూసిన తర్వాత ఆశ్చర్యం కలిగిందంట. మీరు చెప్పేది నిజమే, మీరు మీకు తెలియని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అయితే నేను చెబుతున్నాను, ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుడనే అతను ఎలా ఉంటాడు అంటే ఆయనే భూమి ఆకాశమును కలుగజేసి వాటికి ప్రభువై ఉన్నాడు. ఆయనను తెలుసుకోనండి. మనకు జీవమునిచ్చి మనకు ఊపిరినిచ్చిన వాడు ఆయనే. ఆయనను తెలుసుకోనండి. ఒక్క మనిషి నుండి భూమి మీద ప్రతి జాతిని కలుగజేసిన వాడు మీకు తెలియని దేవుడు. ఒక కుటుంబముగా ఏర్పాటు చేసి వారిని తిరిగి తీసుకొని వెళ్తానని చెప్పినవాడు మీకు తెలియని దేవుడే అని ఎఫెసులో ఉన్న ప్రజలకి దేవుడని అతను ఇలా ఉంటాడు, ఆయనని మీరు ఇలా తెలుసుకోవచ్చు అని దేవుని క్రియలను వివరిస్తూ ఉన్నాడు పౌలు గారు. వివరిస్తూ ఆయన అంటున్నారు, మనము బ్రతుకుతున్నాము అన్నా, చలించుచున్నాము అన్నా కేవలం ఏంటంట ఆయన సంతానమని. మనము బ్రతికి ఉన్నా
లేకపోతే సంచరిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉన్నా కేవలం ఆయన సంతానము అని అక్కడ ఉండేవారు కవులు ఉంటారు కదా, కొంతమంది దేవునిని గురించి వర్ణిస్తారు. దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు అలా ఉంటాడు, ఆయనకి ఇంత తెలివి ఉంటుంది అని కవులు వర్ణిస్తారు. వర్ణన అంటే ఒక గులాబీ ఉందనుకోండి, దానిని గురించి వర్ణిస్తాడు కవి. గులాబీకి ఎరుపుగా రెక్కలు కలిగి ఉంటుంది, మంచి ఒక కాండం ఉంటుంది, దాని కింద ముళ్ళులు ఉంటాయని ఇలా వివరిస్తాడు కవి అనేవాడు. ఎథెస్సులో ఉన్న వారు కూడా దేవుడు అనే అతను తెలియదు, వారు గ్రహించలేదు, కానీ వారు కూడా తలంపుల దేవుడే అని అతను ఇలా ఉండాలి అని వ్రాసుకున్నారు, కానీ ఆయన ఎవరో వీరికి తెలియదు. భూమి మీద చాలామంది కూడా దేవుని గురించి ఇలా ఉంటాడు, ఇలా చేస్తాడు అని రాసుకుంటారు, కానీ ఆయనకు ఒక పేరు ఉందని, ఆయనకు ఒక సంతానం ఉందని, ఆయనకు ఒక రాజ్యం ఉందని మాత్రము చెప్పలేరు. కానీ అలా చెప్పగలిగిన ఒకే ఒక దేవుడు ప్రభువైన యేసు మాత్రమే. హల్లెలూయా. ఆయన తప్పితే ఎవ్వరు కూడా నేనే దేవుని, నేనే కలుగ చేశాను, నేనే సృష్టించాను అని బల్లగుద్ది ఎవరు చెప్పలేరు. అలాంటి దేవుణ్ణి మీరు తెలుసుకొని ఆరాధించండి అని యేసును తెలుసుకున్న పౌలు ఎఫెసు వారికి సాక్ష్యము చెబుతూ ఉంటే అక్కడ చాలామంది ఈ పౌలు చెప్పిన మాటల్ని వ్యతిరేకించారంట. కొంతమంది ఆయన చెప్పిన మాటల్లో న్యాయం ఉంది, నిజంగా దేవుడనే ఆయన ఇలానే ఉండాలి కదా, ఇలానే చేశాడు కదా, ఇలానే ప్రవర్తిస్తాడు కదా ప్రజలతోటి అని తెలుసుకున్న కొందరు ఏం చేశారంట, పౌలు గారిని హత్తుకున్నారంట. కొంతమంది ఆయనని అనుసరించారంట. అంటే దేవుడు చెబుతూ ఉన్న మాట ఏమిటి, దానియేలు గ్రంథములో ఇచ్చకాలు మాట్లాడే వారి ద్వారా ఆయన నిబంధనను అతిక్రమించేటట్లు మనుషులను లోపరుచుకుంటారు అని ఒక జాతిని గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. అలానే మరలా ఏం చెప్తూ ఉన్నాడు, ఆయనను ఎరిగిన వారు బలముగా నిలవబడి దేవుని కార్యాలు గొప్పగా చేస్తారంట. హల్లెలూయా. యేసు నిజమైన దేవుడు అని తెలుసుకున్న తర్వాత, యేసు నిజమైన రక్షకుడు అని తెలుసుకున్నాక పౌలు గారు దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క పనులను ప్రజలకు వివరిస్తూ ఈయనే దేవుడు అని వారికి బోధిస్తూ వారి మధ్యలో సూచక క్రియలు, అద్భుతాలు చేస్తూ దేవుని యొక్క నిబంధన ప్రజల మధ్య స్థిరపరుస్తూ వెళ్ళాడు. హల్లెలూయా. దేవుడు నిబంధన చేసుకున్నాడు అంటే మనల్ని విడిచిపెట్టని దేవుడు ఆయన. దేవుని నిబంధనలో మనము నడుస్తూ ఉన్నాము అంటే దేవుని కొరకు బలమైన కార్యాలు చేసే దేవుని బిడ్డగా నిలబడతాం. మనం బలహీనులైతే ఇచ్చకపు మాటలకు లోబడిపోయి దేవుని నిబంధనను అతిక్రమించి బ్రతుకుతారు. బలమైన వారైతే దేవుని కొరకు కార్యాలు చేయడానికి ఇష్టపడతారు. హల్లెలూయా. చెప్పడమే కాదండి, దేవునిని గురించి వర్ణించి చెప్పడమే కాదు, క్రియలను కూడా చేశారంట పౌలు ఆయన శిష్యులు. ఎలా క్రియలు చేస్తున్నారు అంటే, పౌలు గారిలో దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకున్నాక ఆయన నడికట్లను పట్టుకున్నా, ఆయన వస్త్రాలను పట్టుకున్నా, ఆయన ధరించుకున్నది ఏదైనా కూడా, ఏ వ్యక్తి పట్టుకున్నా కూడా వాటి ద్వారా అక్కడ ఉన్న ప్రజలకు విడుదల, స్వస్థత దొరికిందంట. హల్లెలూయా. దేవుని కొరకు గొప్ప పనులంటే ఇవి. ఆయన ఏమై ఉన్నాడో
దేవుడు ఎలాంటి వాడో, ఆయన పరిశుద్ధత ఏమిటో, ఆయన మహిమ ఏమిటోనని ఆయనలో బలముగా ఎదుగుతున్న వారు ఇటువంటి కార్యాలు చేయడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల నుండి కోరుకుంటుందేమో తెలుసా? ఆయనను మనము ఎరిగి, ఆయన ఎవరు అని తెలుసుకొని, ఆయన మహిమ యొక్క బలమును గ్రహించి, దేవుడు ఎలాంటి వాడోనని తెలుసుకొని బలమైన వారిగా మనము నిలబడాలి. హల్లెలూయా. అట్టి బలమును దేవుడు మనకు దయచేయునుగాక.